సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడున్న మేజర్ సమస్య ఏంటంటే ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంది. సో దీనికి వాడుకోవాల్సిన ఒక 2 బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఎర్రనల్లి, నల్ల తామర పురుగు సమస్య వల్ల ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ వచ్చిన చిగుర్లు అనేది మాడిపోవడం జరుగుతుంది. అలాగే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది. వచ్చిన కొసలు అనేది మాడుతూ పైకి ముడుచుకోవడం జరుగుతుంది. దీనికి ఒక 2 బెస్ట్ కాంబినేషన్స్ వాడడం వల్ల మనకు మంచిగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అందులో మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అయ్యి, పురుగు సమస్య కంట్రోల్ అయ్యి మొక్క మంచిగా గ్రోత్ రావడానికి పనిచేసేది గ్రాసియా అండి. మనకు గోద్రేజ్ వాళ్ళది గ్రాసియా. ఇందులో ఫ్లూక్సామెటమైడ్ అనేది మనకు 10% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనము ఒక 160 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది మనకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు బ్లాక్ థ్రిప్స్ అనేది అరికడుతుంది, పురుగు సమస్యను అరికడుతుంది, అలాగే మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చి మనకు కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది గ్రాసియా అనేది. సో దీన్ని అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. తోట అనేది మంచిగా బ్లాక్ థ్రిప్ స్టార్టింగ్ స్టేజ్లో కానీ ఉధృత ఉన్నప్పుడు కూడా వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో దీన్ని మనము ఇదే గ్రాసియా అయినా తీసుకోండి, లేకపోతే ఫ్లూక్సామెటమైడ్ 10% ఈసీ ఉన్న షిన్వా అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇదే టెక్నికల్తో షిన్వా కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దాన్నైనా కూడా తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో మీకు ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే ఖచ్చితంగా హనాబీ అయితే తీసుకోండి. మనకు గోద్రేజ్ వాళ్ళది హనాబీ. ఇందులో పైరిడాబిన్ అనేది మనకు 20% WP రూపంలో పౌడర్ రూపంలో ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఒకసారి వాడండి. ఈ కాంబినేషన్ అనేది మనకు దాదాపుగా కాస్ట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా మనకు 2600 వరకు వచ్చే అవకాశం ఉంటుంది, పైనే అని అనుకోవచ్చు. సో ఇంత కాస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. బాగా మంచిగా కాప్ సెట్ అవ్వాలి, పూత దశలో ఉందనుకుంటే ఒకసారి ఈ కాంబినేషన్ వాడండి. సో ఈ వీడియోలో అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉండే మందులే చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనకు దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఈ ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య పూత బాగా రావాలంటే ఖచ్చితంగా వారిది అగ్రోటెక్ వాళ్ళది ట్రాజెంటా అయితే వాడండి. సో ఈ ట్రాజెంటా వల్ల మనకు ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది, నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది, పురుగు కంట్రోల్ అవుతుంది, మొక్క గ్రోతింగ్ అనేది వీటికన్నా అదనంగా గ్రోత్ వస్తూ పూత తీసుకురావడం జరుగుతుందండి. సో ఈ ట్రాజెంటాని అయితే ఒకసారి కూడా వాడండి. ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో దీన్ని ఒక 240 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ట్రాజెంటాలో ఏ కాంబినేషన్స్ వేయాలనుకుంటే మ్యాక్స్ అయితే వేసుకోండి. అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. పూత అనేది అధికంగా వచ్చిన పూత డ్రాప్ కానట్టుగా పిందిగే సెట్ అవడానికి చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ట్రాజెంటా అయితే ఒకసారి వాడి చూడండి, మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఒకసారి మీరు వాడి చూడండి. మంచిగా నల్ల తామర పురుగు ఉధృత ఉన్నా కూడా కాప్ సెట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ కాంబినేషన్స్ ప్రకారంగా వాడుకొని మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో ట్రాజెంటా గ్రాసియా నావి స్ప్రే చేసిన తర్వాత ట్రాజెంటా ఒక రౌండ్ వేసుకోండి. ట్రాజెంటా కాంబినేషన్లో న్యూట్రియన్స్ అయితే తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్నా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.